హలో అండి, అందరికీ నమస్తే. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది, మార్నింగ్ టు నైట్ వరకు ఏం జరగబోతుంది మనం చూస్తాం. అండ్ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ అండ్ మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి, అండ్ యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో మనం చూస్తాం. ఓకేనా? మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది? 10 ఆఫ్ కప్స్ అండి. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ అవుతుంది. అండ్ మీ కిడ్స్తో కలిసి మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి. 10 ఆఫ్ కప్స్ వచ్చింది. మీ సోల్మేటే మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు ఈరోజు. మీ లైఫ్లో ఈరోజు రీయూనియన్ అవుతుందన్నమాట. మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే తను మిమ్మల్ని కలుసుకోవడము, అండ్ కొంతమంది సింగిల్ ఉన్నారు అంటే మీకు ఎంగేజ్మెంట్ జరగడం కానీ, అండ్ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావడం కానీ, అండ్ ఈ పర్సన్ మీతో చాలా ప్రేమగా మాట్లాడడం వలన మీరు చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుందండి. ఓకే, మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది జరగబోతుందండి. మీ లైఫ్లో చాలా అందమైన పర్సన్, చాలా రొమాంటిక్గా ఉండే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారనమాట. అండ్ మీరు ఎన్నో రోజుల నుంచి ఏదో విషయం తెలియాలి మీకు అనే విధంగా మీరు మీ మనసులో అదైతే ఏదో డౌట్ ఉంది. సో ఆ డౌట్కి ఈరోజు క్లారిఫికేషన్ రాబోతుందన్నమాట. ఓకే, ద సన్ కార్డ్ విష్ ఫుల్ఫిల్మెంట్ అండి. 4 కార్డ్స్ తీశాను. సో 4 కార్డ్స్ కూడా రీయూనియన్ సంబంధించి వచ్చాయి. మీ లైఫ్లో ఈరోజు కొంతమందికి న్యూ పర్సన్ రాబోతున్నారు. వారు మీకు ఏదో మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్, మీ సోల్మేటే వస్తారండి. అండ్ మీరు ఏదో విషయం తెలియాలి అని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారంటే ఆ విషయం కూడా మీకు తెలిసిపోతుంది. మీరు హ్యాపీగా ఉండే విధంగానే ఉంటుందన్నమాట. రీయూనియన్ అవుతుందండి. ఓకే, కాకపోతే మీ పర్సన్లో కొంచెం ఇన్మెచ్యూర్తనం అనేది ఉండొచ్చు. ఓకే, మనీ విషయంలో చాలామంది లాస్లో ఉన్నారండి. అండ్ కొంతమందికి ఈ పర్సన్ని చేరుకునే దారి కూడా మీ ముందు కనిపించడం లేదనే విధంగా మీరు కొంతమంది బాధపడుతూ ఉంటారనమాట. ఈ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసుకున్నారు అంటే ఈ పర్సన్ గురించి మీకు ఎలాంటి విషయాలు తెలియడం లేదు. సో అసలు ఏం జరుగుతుందో మీకు అర్థం కావడం లేదనమాట. ఆ విషయంలో బాధపడుతూ ఉన్నారండి మీరు. చాలా ఎమోషనల్ పర్సన్ అండి మీరు. ఈ పర్సన్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. తన డీపీ చెక్ చేయడం కానీ, ఈ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టేసి ఉంటే తను ఇంకా అన్బ్లాక్ చేశారా లేదా, అండ్ ఈ పర్సన్కి మీరు ఒకవేళ మెసేజ్ పెట్టేసి ఉంటే తను చూసారా లేదా, తను మీకు రిప్లై ఇస్తారా లేదా అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట. మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి చాలా ఫాస్ట్గా రావడం అయితే జరుగుతుందండి. అండ్ కొంతమంది మీరు ఏదో విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ 24/7 ఒకే విషయంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. మేబీ ఈ పర్సన్ని నమ్మి మీరు ఆ పర్సన్తో రిలేషన్లో వెళ్ళిపోయి ఉంటే ఇంకా మీ మీద మీరే కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వడం అనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చీట్ చేశారు, మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఇలాంటి పర్సన్ని నమ్మినందుకు ఇప్పుడు మీరే మోసపోయారనమాట. మీ జీవితాన్ని ఈ పర్సన్ని నమ్మి కోల్పోయారనమాట. సో ఆ విషయంలో మీరు చాలా బాధపడుతూ ఉన్నారనమాట ఈరోజు. ఈ పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ చూపిస్తుందండి. మీ పర్సన్ వారి ఇంట్లో పెట్స్ కూడా పెంచుకుంటూ ఉండొచ్చు, లేదా మీ ఇంట్లో కూడా పెట్స్ ఉండొచ్చండి. ఓకే, మీకు ఈరోజు స్లీప్లెస్ నైట్స్ ఉండబోతున్నాయండి. చాలా ఎక్కువగా ఆలోచించబోతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు, 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీరు ఈ పర్సన్ ఆలోచన నుంచి మీరు బయటపడదాం అనుకున్నా పదే పదే అదే గుర్తుకొచ్చి నిద్ర కూడా పట్టని పరిస్థితి మీకు ఏర్పడుతుందన్నమాట. ఈరోజు మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడము, ఏదో విషయం తను డిస్కషన్ చేస్తే మీకు ఇష్టం లేని దాన్ని మీరు నో అని చెప్పేస్తారనమాట, మొహమాటం లేకుండా. ఓకే,
ద లవర్ కార్డ్ ఈ పర్సన్తో మీరు చాలా డీప్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారండి. ఇద్దరి మధ్యలో డీప్ కనెక్షన్ అంటే చాలా అట్రాక్షన్ ఉందన్నమాట. అండ్ ఎలా అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చూసిన తను నా పర్సన్ అనే విధంగా తనకి అనిపిస్తుంది. అండ్ మీరు ఈ పర్సన్ని చూసినప్పుడు మీకు కూడా సేమ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట. ఓకే, కన్సలేషన్ అవుతుందండి ఇద్దరికి, ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే. ఓకే, మీరు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి ఈరోజు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారండి మీరు. అండ్ మీ పార్ట్నర్ కూడా ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారు అంటే వారి గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈ పర్సన్లో ఈగో ఎక్కువ ఉంటుంది. అండ్ తను ప్రతి విషయంలో తన సేఫ్ జోన్ మాత్రమే చూసుకున్నారు, మిమ్మల్ని పట్టించుకోలేదు. మీరు మాత్రం ఈ పర్సన్తో చాలా డీప్గా కనెక్ట్ అయి ఉన్నారనమాట. తను తన సేఫ్టీ మాత్రమే చూసుకొని ప్రతి విషయం మీతో తన బిహేవియర్ ఉండింది కావచ్చు. సో వాటి గురించి మీరు ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు. అండ్ మీరు చాలామంది మీరు ఈ పర్సన్ ఒకటే ఆఫీస్లో కూడా వర్క్ చేస్తూ ఉండొచ్చండి. సో తన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీకు జస్టిస్ అనేది రాలేదు ఈ పర్సన్ దగ్గర నుంచి. జస్టిస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి మీరు. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఈరోజు. మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మనీ ఫ్లో చాలా బాగా ఉండబోతుందండి. మీరు ఏదైనా వర్క్ చేయాలి, దీంట్లో సక్సెస్ వస్తుందా లేదా అంటే దాంట్లో ఈరోజు తప్పకుండా సక్సెస్ అయితే ఉంటుందండి. మీరు ఏ విషయంలో అయినా సరే, మీ పర్సనల్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు ఏదో విషయంగా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అంటే దాంట్లో ఈరోజు మీకు సక్సెస్ అనేది వస్తుందన్నమాట. మీరు స్టక్ అయిపోయి ఉన్నారండి. ఈ రిలేషన్లో మీరు స్టక్ అయిపోయి ఉన్నారనమాట. అండ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ గైడెన్స్. మీరు రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు. అండ్ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అయితే అవుతుందన్నమాట ఈరోజు. ఓకే, అండ్ మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి ఈరోజు చూస్తాం. మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. ఈ ఇయర్లో అంటే 2025లో తప్పకుండా మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీకు తప్పకుండా రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారండి. చూసే న్యూ డైరెక్షన్. మీ డైరెక్షన్ని మీరు చేంజ్ చేసుకోండి. ఇప్పుడు అంటే న్యూ వేలో వర్క్ చేయండి అని చెప్తున్నారండి. అండ్ ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్. ఈ పర్సన్కి ఈరోజు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి. అండ్ తన లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందన్నమాట ఈరోజు. మెజిషియన్ అండ్ ద మిర్రర్. తను ఈరోజు మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. తన జీవితంలో ఏదైతే లేదో దానిని సంపాదించుకోవాలి. అది పర్సన్ కావచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, కెరియర్ కూడా కావచ్చండి. ఓకే, దాని గురించి తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారనమాట. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ పర్సన్ గురించి మీరు ఓవర్ థింకింగ్లో ఉన్నారంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ రిస్క్ తీసుకొని వర్క్ చేయాలి, యాక్షన్ అనేది తీసుకోబోతున్నారనమాట. ఓకే, బ్రోకెన్ హార్ట్. మేబీ ఈరోజు ఈ పర్సన్కి మీకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చండి. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్.